ఇటీవల జరిగిన కరీంనగర్ వాళ్ళ పార్టీ సమీక్షా సమావేశంలో 6 నెలల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎంను చేయబోతున్నాం, ఎట్లా చేస్తారు? 6 నెలలకు ఎన్నికలు వస్తున్నాయా? అంటే ఈ కల్వకుంట్ల వాళ్ళు మనకు 2014లో కాంగ్రెస్ వాళ్ళని 21 మంది గెలిస్తే అలా 6 నుంచి మిగిలిన వాళ్ళని కూడా 13-14 మందిని వాళ్ళు కొట్టేది తీసుకుపోయారు. బెదిరించి అదిరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళంతా ముందైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ ఫైళ్ళు తయారు చేసి వాళ్ళని బెదిరించి తీసుకుపోయారు. 2019-18లో కూడా అట్లే అదో 10 మందిని వాళ్ళు అట్లా పట్టుకపోయారు. కాబట్టి వాళ్ళకు అలవాటు అయింది అన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కోవడం అనేది కల్వకుంట్ల వాళ్ళకు అలవాటైంది. కాబట్టి అదే ధోరణిలో ఇప్పుడు కూడా ఉందనుకుంటారు. వాళ్ళకి పవర్ లేదు, పోలీసు వాళ్ళ అధికారం లేదు, రెవెన్యూల అధికారం లేదు. కాబట్టి ఇదేంటి డంబాచారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా ఎమ్మెల్యేలు కూడా అందరూ కంప్లీట్గా ఒక కంఫర్టబుల్ మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఆ కంఫర్టబుల్ మెజారిటీ ఉండి హాయిగా వాళ్ళు మంచి పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రమ్మంటే ఎవరు పోరు. కావాలని ఏంటంటే బదనాం చేయడం, ఓ రకంగా వాళ్ళకు ఒకటి ఎరవేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గాలాలకు ఏమి ఇవాళ చేపలు పడే పరిస్థితి లేవు. ఆ చేపలు ఆ గాలాల దగ్గర కూడా పోయే పరిస్థితి లేదు. ఆయనకు ఆల్రెడీ వచ్చే కొద్ది రోజుల్లోనే చాలా ప్రమాదకరమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళకు జీవన్మరణ సమస్యలనే వాళ్ళు కొట్టుకపోతారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ను దించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ వాళ్ళు దించుతారనుకునేటువంటి కళలు అనేటివి పగటి కళలు కానీ మిగులుతాయి, కానీ అది నడవదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధపు ప్రచారం చేయడంలో కల్వకుంట్ల వాళ్ళు చాలా నెంబర్ 1 ప్రపంచంలోనే. వాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సినటువంటి అర్హత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని 6 నెలలు కాదు, ఈ 5 ఏళ్ళ దాకా కూడా వాళ్ళు దించారు. వాళ్ళు అల్ల జన్మల కూడా మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి ఒట్టి డంబాచారం చేస్తున్నారు. అంటే మాటలు కూడా అంటే కేటీఆర్ ఒక మంత్రిగా పనిచేసిండు, ఒక సీఎం హోదాలో కూడా రాష్ట్రాన్ని మొత్తం తిరిగిండు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని ఒక వల్గర్ లాంగ్వేజ్ బుడర్ ఖాన్ అని అదని ఇదని, ఇతనే కాదు హరీష్ రావు కూడా వల్గర్ లాంగ్వేజ్తో తిట్టడం, ఇట్లా ఈ పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి. వీళ్ళ వాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళకు వెనకటి నుంచి కూడా ప్రజలను కూడా అట్లే అనేది కదా. వాళ్ళు దొరతనాన్ని వాళ్ళు వెనకటి నుంచి దాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటలేరు వాళ్ళు. దానికి తోడేమైందంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఒక అబ్సల్యూట్ పవర్ను ఎంజాయ్ చేసారు. ఎదురు నదురు లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది వేదవాక్కు లెక్క, బ్రహ్మవాక్కు లెక్క, లేక అదే శిరోధార్యం. ఎందుకంటే మంత్రులు ఏమన్నారు, మా కేసీఆర్ యొక్క ఆదేశానుసారం మేము బతుకుతాను, కేసీఆర్ యొక్క ఆదేశానుసారం ఈ శంకుస్థాపన చేస్తాను, కేసీఆర్ ఆదేశానుసారం ఇలా భోజనం చేస్తాను, కేసీఆర్ ఆదేశానుసారమే మేము సంసారం చేస్తాను అక్కడికి వచ్చారు వాళ్ళు. కాబట్టి అటువంటి పవర్ ఎంజాయ్ చేసినటువంటి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు కళలో ఉన్నారు. అసలు మా పవర్ ఉన్నదా పోయిందా వాళ్ళు పోయినట్టు తెలుస్తలేదు వాళ్ళకు. ఎవరైనా పడితే వాళ్ళని ఎట్లయినా తిట్టేటువంటి ఆ కల్చర్ అనేది వాళ్ళది. కాబట్టి ఆ కల్చర్ ప్రకారం చేస్తున్నారు. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇది ఒక ప్రజలు ఎదురు చూస్తున్నారు, మా కల్చర్ ఏంది, మా వ్యవహారం ఏంది. మన తెలంగాణ అంటే తిట్ల కల్చర్ కాదు, మర్యాద ఒక పద్ధతి ప్రకారం ఉండే జీవన విధానం ఉంటుంది అనుకున్నారు. కానీ తెలంగాణ అంటే ఈ తిట్ల పురాణం ఉంటుందని అనుకోలేదు. కానీ కాబట్టి ప్రజలు కూడా ఈ కేటీఆర్ గత వారం నుంచి మాట్లాడే మాటలు చాలా అసహ్యించుకుంటున్నారు ప్రజలు. దాంతో ఇంకింత డ్యామేజ్ అవుతుంది. ప్రజలే కాదు, ఈ టీఆర్ఎస్గా మిగిలిపోయిన 2వ శ్రేణి 3వ శ్రేణి కార్యకర్తలు కూడా నాతో మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే అసలు మావాడికి ఏందో మరి ఏమో అదొక రకమైనటువంటి ఫోబియాలో ఉన్నట్టున్నది, ఆ ఫోబియాలో ఉండి మాట్లాడుతాడని అన్నారు. నిన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఆఫ్ టీఆర్ఎస్లో ప్రగతి భవనంలో నిత్యం ఉండే వ్యక్తి నాకు నిన్న కలిసిండు. సరే ఆ పేరు చెప్పడం వల్ల బాధన. ఇక ఏంటంటే మా వాళ్ళు పోదలకు ఈ మాటలు మాట్లాడతాను సార్ అన్నాడు. కాబట్టి వరంగల్ నాయకుడే. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా పిచ్చి లేస్తుంది పవర్ పోయి. ఆ పిచ్చి పోయి లేచిన సందర్భంలో ఇది ప్రజాస్వామ్యంలో ఒక నాగరిక సమాజంలో మాట్లాడుతున్నాం అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఒక ముఖ్యమంత్రిని మా నాయనకు ఆ కాలిగోటుకు సమానం కూడా కాదు అంటాడు. మరి ఆయన కాలిగోటుకు ఏమున్నది? ఆయన కాలిగోటుకు ఏమన్నా ఏంటి వజ్రం ఉన్నదా, వైడూర్యం ఉన్నదా, లేకపోతే 5 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయల
అప్పు మూట దానికి కట్టి అది డబ్బు మూట కట్టిండ్రు ఆయన కాలికోటికి. మరి ఆయన దానికి సమానం ఎట్లా కాదో చెప్పాలి మరి ఆయన ప్రజలకు. కాబట్టి కేటీఆర్ బాధ్యతారాహిత్యమైనటువంటి మనిషి. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికాల కూలినాలు చేసుకుంటానికి పోయిన ఆయనే డైరెక్ట్గా వచ్చి మంత్రివర్గ గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు మంత్రి పదవి తీసుకున్నాడు. ఓ సర్పంచ్ అయినోడు కాదు, వార్డు మెంబర్ అయినోడు కాదు, కార్పొరేటర్ అయినోడు కాదు, ఓ ఎమ్మెల్యే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినోడు కాదు. ప్రజల సంబంధాలు తెలివై, రాజకీయాలు తెలివై, కేవలం పవర్ చేతులు పట్టుకొని, తండ్రి పవర్ తన చేతులు పట్టుకొని ఆయన 10 ఏళ్ళు పవర్ చేసిండు. కాబట్టి డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఆయనకు చెంచాలుగా పనిచేశారు. కాబట్టి అదే ధోరణిలో ఇప్పుడు కూడా మాట్లాడతాం. కాబట్టి ఆయన తప్పకుండా ఇప్పుడు ఈసారి కేటీఆర్ మాట్లాడిన దానికి నేను అనుకుంటా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రస్తుతం కొత్త పల్లవి ఏంటి, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి, తర్వాత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఇప్పుడు కల్వకుంట్లోళ్ళు అధికారం భోజనం ఒక అవకాశవాదం రాజకీయాలు చేస్తారు అని మనకు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి ఉంటే ఇది రవాణా మంత్రి ఉన్నంత కాలం తెలంగాణ మూమెంట్ను అణిచివేసిండు. అక్కడ లెఫ్ట్ మూమెంట్ని కూడా అణిచివేసిండు. మెదక్ జిల్లాలో చాలామందిని నక్సలైట్లను స్వయంగా కేసీఆర్ పీరియడ్లో చంపించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే ఆయన మంత్రి పదవి రెండవసారి 1999లో ఆయన మంత్రి పదవి ఇవ్వలే చంద్రబాబు గారు. కోపంతో ఏం చేసిండు, ఏదో అలిగితే ఏం చేసిండు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. డిప్యూటీ స్పీకర్ కూడా నాకు సరిపోదు, ఎందుకంటే రవాణా మంత్రిగా ఉండి ఏం చేసిండంటే మానేరు నుంచి ఒక వాటర్ ప్రాజెక్టు తీసుకొచ్చి సిద్దిపేటకు నీళ్ళని 100 కోట్ల ప్రాజెక్టులో ఎన్ని కోట్లు సంపాదించడం ఆయనకే ఎరక. అట్లా ఆయన డబ్బుకు అవినీతికి అలవాటు పడ్డ వ్యక్తి. కాబట్టి ఈ డిప్యూటీ స్పీకర్ నాకు అవసరం లేదని ఏం చేసిండు, తెలంగాణ మూమెంట్లోకి వచ్చేసిండు. వచ్చేసి ఏం చేసిండు, 2004లో తన అల్లుడు ఎమ్మెల్యే కాకుండా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు. ఆ తర్వాత 2014లో కొడుకు ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, అల్లుడికి ఇచ్చిండు. ఇట్లా కుటుంబానికి ఆ బంధువులందరికీ ఇచ్చేసిండు. ఒక డిజైన్ ప్రకారం అధికారాన్ని ఆలోచించారు. వాళ్ళు అధికారం లేకుండానో ప్రజల పక్షాన మాట్లాడతారు, అధికారం ఉంటేనో వాళ్ళ పక్షాన్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వీళ్ళ నేచర్ ఏంటంటే కవిత మరి నిజమే 2014 నుంచి ఇక్కడ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్కనాడన్న పూలే గారి గురించి కానీ, పూలే గారు చేసినటువంటి ఉద్యమాల గురించి కానీ, ఆయన ఆశయాల గురించి కానీ, ఆనాడు ఆయన ఆశయాలు మరి ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అమలుపరచాలనేటువంటి జ్ఞానం కానీ సోయి కానీ ఎన్నడూ లేదు కదా. నీకు పార్లమెంట్ అది అసెంబ్లీలో బీసీలు కేవలం 20 మంది మాత్రమే, అంటే 16% మంది మాత్రమే ఉన్నారు. 55% ఉన్న బీసీలకు ఇంత అన్యాయం చేస్తాను నానా. మరి వీళ్ళకి ఎంత అన్యాయం చేస్తే మరి పూలే ఆశయాలు ఏంది, ప్రజల ఆశయాలు ఏది, ప్రజాస్వామ్యం ఇది, సామాజిక న్యాయం ఉండాలి అని ఒక్కనాడు అడగలేదు. నువ్వు ఇట్లా ఓడిపోగానే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిరి, నానా నాకు వద్దు, నన్ను ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు, ఈ ఎమ్మెల్సీ సీటు ఎవరికన్నా ఒక సాకలోళ్ళకో మంగళోళ్ళకో ఒడ్డరోళ్ళకో ఇవ్వండి అని అడిగినవా నువ్వు? నీకు లేకుంటే నీ అయ్యా నీకు ఎన్ని పదవులైనా ఇస్తాడు. వినోదరావు ఓడిపోతే ఆయనకు మంత్రి మండలి ఇచ్చేసారు, ప్రణాళిక మండలిని. అంటే మీ వాళ్ళు అంతా ఓడిపోయిన వాళ్ళందరికీ ఇచ్చారు. మరి మసచారిని ఓడగొడితే ఆ పక్కకు పెట్టి మరి ఆడ గెలిచిన పట్టుకొచ్చి ఇలా వేసుకున్నారు. కాబట్టి బీసీల మీద ప్రేమ అనేది ఒక కపట ప్రేమ అది. ఎందుకంటే అది ఇప్పుడు బీసీలు 55% ఉన్నారు, మన చాలామంది బీసీలు ఉల్టా వేసినారు. కాబట్టి వీళ్ళతో కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలని నువ్వు చేసే మాటలు మీ అయ్యే అన్నాడు కదా, నీకు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం అన్నది మీ ఆయన అన్నాడు. సరే మీ నాయన ప్రవేశపెట్టిన ఈ ప్రైవేటు యూనివర్సిటీలో బిల్లు పెట్టిండు కడియం శ్రీహరి గారు. ఆయన అన్ని రిజర్వేషన్లను ఉపయోగించుకొని వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెడితే అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండేటువంటి రిజర్వేషను ఉద్యోగాలలో తీసేసారు, అడ్మిషన్లలో తీసేసారు. మీరు ఇలా మొసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్ముతారు? బీసీలను తొక్కిపారేసిన మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ఏ. కాబట్టి బీసీల మీద మీకేం ప్రేమ? మంత్రి మండలిలో 18 మంది ఉంటే 4 వెలుమోళ్ళు ఒకటే కుటుంబం వాళ్ళు ఉంటారు. అది ఏది ఏమో పూలే గారు న్యాయమా? ఇది పూలే గిదే చెప్పిండా? ఒక కుటుంబం నుంచి 4 పెట్టాని, బిడ్డను కొడుకును అల్లుని ఇంకోని ఆ సడకుని కొడుకుని తర్వాత బంధువుల వినోదరావును వీళ్ళందరిని పెట్టితే పూలేకి న్యాయం చేసినట్ట అది? మరి ఈటల రాజేందర్ని బయటికి నెట్టేశారు కదా, ఆ స్థానం వల్ల మీరు మంత్రి మండలిలో మళ్ళీ బీసీని తీసుకోలేదు కదా. మరి ఆయన ఎవరికి ఇచ్చిన మళ్ళీ మహిళ ఇంకొక రెడ్డి సాబును లాస్ట్ మినిట్లో
2 నెలలకు ఎలక్షన్లు అయితేనంగా ఇంకో రెడ్డి సాబు తీసుకొని అలా మొత్తం రెడ్లను 2000 మంది కలిపి మీరు పెట్టుకున్నారు. మొత్తం 12 మంది వాళ్ళే ఉన్నారు. మరి అది న్యాయం ఎక్కడ జరిగింది? మరి సావిత్రిబాయి పూలే చెప్పినట్టుగా మహిళల రిప్రజెంటేషన్ మీరు ఆయన ఎక్కడిచ్చాడు? మీరు ఆయన మొదటిసారి మంత్రిమండలిలో మహిళల రిప్రజెంటేషన్ లేదు. ఈయాటి వరకు కూడా మొన్న ఎన్నికలలో కూడా ఎంతమంది మహిళలకు మీరు టికెట్లు ఇచ్చారు? మరి మీరు బయట అంటే మహిళ అంటే నీకు మహిళ అయితే ఇక అందరికి ఇచ్చినట్టేనా? నీకు మంత్రి పదవి ఇస్తే మీ బీసీలకు న్యాయం జరిగినట్ట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లించడం ఎంతో అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు బీసీల పట్ల సానుభూతి చెప్పడం కూడా గంతే. ఇక అంతకంటే ఇంకా నిదర్శన అవసరం లేదు. వాళ్ళ పరిపాలన అనేది అనగదొక్కడం. బీసీల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండ్రు, బీసీల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు. బీసీలకి ఎక్కడ కూడా నామినేటెడ్ పదవులు ఒక విలువగల పదవి ఒక్కటి ఇవ్వలేదు. బిచ్చగాళ్ళు లెక్కేసినట్టుగా ఎంగిలి మెతుకలేసినట్టుగా బీసీలకు కేసీఆర్ బీసీల ఓట్లు దండుకోవడానికి మరోసారి మోసం చేయడానికి బీసీ కాన్స్టిట్యున్సీని వాళ్ళ వశం చేసుకోవడం. కానీ మీరు 0.4% ఉన్నలో మీరు మా కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు. మా కోసం మేము కొట్లాడుకుంటాం. తప్పకుండా మీరే మాకు పెద్ద ప్రధానమైన శత్రువులని కూడా నేను చెప్తున్నాను.